గుడ్ మార్నింగ్ టు ఆల్ కేవా ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు సునంద. నేను హైదరాబాద్ నుంచి జూమ్ చేస్తున్నాను. సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి. అంటే క్యాన్సర్ ఎలా వస్తుంది, ఆ ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ కి క్యాన్సర్ వస్తే ఏమవుతుంది అనేది ఈరోజు నా టాపిక్. సో ఫస్ట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు క్యాన్సర్ ఎలా ఫామ్ అవుతుంది, ఏ మన బాడీలో ఏ పార్ట్ కి మేజర్ గా క్యాన్సర్ వస్తుంది, దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మన బాడీ అంటే మన శరీరం అనేది ఫామ్ అవ్వాలి అంటే ఒక సెల్ నుంచే ఫామ్ అవుతుంది. సో ఆ సెల్ అనేది డివైడ్ అయ్యి మనకి ఏమవుతుంది అంటే ఒక అవయవంగా ఫామ్ అవుతుంది. అంటే దాన్ని ఆర్గాన్ అని అంటాం. ఇప్పుడు లంగ్స్ ఫామ్ అవ్వాలన్నా సెల్స్ అన్ని కూడా మనకి ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతేనే ఒక ఆర్గాన్ అనేది, లంగ్స్ ఫామ్ అవ్వాలన్నా, లివర్ ఫామ్ అవ్వాలన్నా, హార్ట్ ఫామ్ అవ్వాలన్నా, ఏదైనా కూడా మన బాడీలో ఏంటి అంటే సెల్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మన బాడీ పైనుంచి కింది దాకా అంటే హెడ్ నుంచి మొత్తం పాదాల వరకు చూసుకుంటే ప్రతి దాంట్లో సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. స్కిన్ సెల్స్ గానీ, లివర్ సెల్స్, లంగ్స్ సెల్స్, ఇవన్నీ కూడా సెల్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. సో కణం అని కూడా అంటాం. సెల్ అంటే కణం అని అర్థం అన్నమాట. సో మన బాడీలో రోజు అంటే డైలీ అనేది పాత సెల్స్ అంటే డెడ్ సెల్స్ ఉంటాయి కదా! అవన్నీ వెళ్ళడము, మళ్ళీ దాని ప్లేస్‌లో కొత్త సెల్స్ అనేవి రావడము, ఇట్లా సైక్లింగ్ లాగా జరుగుతూ ఉంటది. అంటే డెడ్ సెల్స్ అన్నీ పోతూ ఉంటాయి. న్యూ సెల్స్, కొత్త సెల్స్ అనేవి రీజనరేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అవి ఎళ్ళిపోవడము, మళ్ళా కొత్త సెల్స్ రావడం, ఇవన్నీ కూడా మన బాడీ కంట్రోల్‌లోనే ఉంటుందనమాట. సో, పర్ డేకి గానీ, రోజుకి గానీ, లేకపోతే ఇప్పటికి గానీ ఎన్ని సెల్స్ అనేవి పోవాలి, ఎన్ని సెల్స్ దాని ప్లేస్‌లో మళ్ళీ రీజనరేట్ అయ్యి కొత్తగా రావాలి అనే ప్రాసెస్ అంతా కూడా మన బాడీలో బ్రెయిన్ కంట్రోల్‌లో అనేది జరుగుతూ ఉంటుంది. బట్ క్యాన్సర్‌లో ఏం జరుగుతుంది అంటే, ఈ సెల్ గ్రో అవ్వడం అంటే సెల్స్ సంఖ్య అనేది పెంచుకునేది మన కంట్రోల్‌లో ఉండదు. అంటే మన బాడీ కంట్రోల్‌లో ఉండకుండా అది ఎక్కువగా పెరిగిపోవడం అన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఇంత సెల్సే కావాలి అంటే మన బాడీకి, లేకపోతే మన శరీరంలో ఉండే అవయవాలకి ఇంత సెల్స్ గ్రో అవుతేనంటే ఇంత సెల్స్ పెరిగితే చాలు అనేది ఒకటి కౌంట్ లాగా అనేది ఉంటుంది. సో అంతవరకు పెరగగానే ఇంకా ఆర్గాన్‌లో సెల్స్ కొత్తవి రావడం అనేది ఆగిపోతుంది. సో నార్మల్‌గా అది జరిగే ప్రాసెస్. కానీ క్యాన్సర్ వచ్చిన సెల్స్‌లో ఏం జరుగుతుందంటే, దాని కౌంట్ అనేది పెరిగిపోవడం. ఇప్పుడు లివర్‌కి క్యాన్సర్ వచ్చినా, లంగ్స్‌కి క్యాన్సర్ వచ్చినా ఏం జరుగుతుంది అంటే, దాని లోపలుండే సెల్స్ అనేవి కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుందనమాట. సో, ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. నార్మల్ సెల్ అనేది ఇలా ఉంటుంది. కానీ క్యాన్సర్ వచ్చిన సెల్ చూడండి ఇలా. అంటే పైన లేయరే కాకుండా కింద కూడా లేయర్స్ అన్నిటిని కూడా ఆ పెరిగే సెల్స్ ఏమవుతున్నాయంటే డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుందనమాట. నార్మల్‌గా సెల్ ఉంటే మన అవయవాలన్నీ ఇట్లా నార్మల్‌గా ఏది ఎక్కడుండాలో అక్కడుంటుంది. బట్ అదే సెల్స్‌కి లేకపోతే అదే అవయవానికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇలా అయిపోతుందనమాట. ఇలా అవ్వడం వల్ల అంటే ఇవి 2 డిఫరెన్స్. నార్మల్ సెల్స్ ఉన్నప్పుడు మన అవయవం అనేది ఇలా ఉంటుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇది ఎందుకు అలా ఫార్మ్ అవుతుంది? ఎందుకు జరుగుతుంది? క్యాన్సర్ సెల్‌గా అది ఎందుకు కన్వర్ట్ అవుతుంది అంటే, దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒక్కొక్క అవయవానికి పట్టించి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది. బట్ మెయిన్‌గా క్యాన్సర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జెనెటికల్‌గా సెల్ లోపల జరిగే ప్రాబ్లమ్స్. అంటే జీన్స్ బట్టి గూడా. అంటే అంతకుముందు పేరెంట్స్‌కి ఎవరికైనా ఉన్నా గూడా అదే జీన్ ఉన్న సెల్ అనేది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు, నార్మల్ సెల్లే ఫార్మ్ అవ్వడమే కాకుండా, ఆ సెల్ అనేది మల్టిప్లై అంటే దాన్ని సంఖ్య పెంచుకుంటూ దానికొక పరిమితి అనేది ఉండదనమాట. అంటే నార్మల్‌గా ఒక పరిమితిలోనే, ఒక లిమిట్‌లోనే సెల్స్ అనేవి పెరగాలి. బట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక పరిమితి లేకుండా ఆ సెల్స్ అనేవి దాని యొక్క సంఖ్యని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆర్గాన్ మొత్తం కూడా ఉబ్బిపోతుంది, వాపొచ్చి. ఎందుకంటే సెల్ ఒక పరిమితి వరకు ఉండట్లేదు. అవి పెరుగుతూ ఆ అవయవమే కాకుండా పక్కన అవయవాలకి కూడా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో, అలా పెరగడం ఏదైనా కూడా మనకి లిమిట్‌లో ఉండాలి. కానీ లిమిట్ దాటి ఏది పెరిగినా కూడా
అది మనకి ప్రాబ్లం కిందకే అవుతుంది. సో ఇక్కడ కూడా క్యాన్సర్ సెల్ అనేది దానికి ఇంత పరిమితి వరకే పెరగాలి, దాని సంఖ్య పెంచుకోవాలని ఉండదు. క్యాన్సర్ సెల్ అనేది కంటిన్యూగా దాని సంఖ్యను పెంచుకుంటూ ఉండడం వల్ల ఆర్గన్ అనేది ఉబ్బిపోవడం, వాపులాగా రావడం, అదే కాకుండా దాని పక్కన ఉన్న దానిని కూడా డ్యామేజ్ చేయడము, అలా ప్రతి ఒక్క టిష్యూని మొత్తం తినేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇలా తినడం స్టార్ట్ అవుతే మనకి సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. అంటే టిష్యూని మొత్తం కూడా డ్యామేజ్ చేస్తుంది. నార్మల్‌గా హెల్తీగా ఉన్న టిష్యూ ఏమో ఇలా ఉంటుంది మనకి. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి డ్యామేజ్ లోపల ఇంటర్నల్ ప్రాబ్లమ్ అనేది రావడం వల్ల ఆర్గాన్‌ని దెబ్బతీస్తుంది. ఆర్గాన్ దెబ్బతీయడం అంటే ఏంటంటే ఏ అవయవానికొస్తే ఆ అవయవం సెల్స్ గురించి చెప్తాను. సో, ఆ ఆర్గాన్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల అంటే ఒకవేళ అదే శరీరంలో ఉండే అవయవానికి క్యాన్సర్ వస్తే, ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, దేనికైనా క్యాన్సర్ వస్తే ఆ అవయవంలో ఉండే మంచి సెల్స్ అన్నిటిని అదేం చేస్తుందంటే పాడు చేసేసి అన్నీ కూడా ఇలా క్యాన్సర్ సెల్స్ కిందకి మార్చేస్తుంది. అప్పుడు ఆ అవయవం ఏమైతే పని చేయాలో ఆ పని చేయడము ఆగిపోతుంది. సో, దానివల్ల వాళ్ళకి ఒక్కొక్క రకమైన క్యాన్సర్‌కి ఒక్కొక్క రకమైన సింప్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది క్యాన్సర్ సెల్‌కి, నార్మల్ సెల్‌కి మధ్యలో ఉండే తేడా అన్నమాట. దీన్ని మనం కనుక్కోవచ్చు. అంటే బ్లడ్ టెస్ట్ చేసి గాని, సీటీ స్కాన్‌లో గాని కొన్నొచ్చేసి మనకి సెల్ స్టడీ చేస్తారనమాట. టిష్యూని తీస్తారు. ఎక్కడైతే మనకి వాపులా కనిపిస్తుందో అక్కడ నీరులాగా చేరుతుంది. దాన్ని తీసి టెస్ట్ చేసి అది నార్మల్ సెల్లా, మనం టెస్ట్ చేసినప్పుడు నార్మల్ సెల్ చూడ్డానికి ఇలా ఉంటుంది. ఒకవేళ సెల్ మనకి దానికొక షేప్ అనేది ఉండదు. దానికి ఒక షేప్ గాని, ఒక ఆకారం గాని ఏమి ఉండకుండా అది దాని ఇష్టానుసారంగా అది పెరగడం అలాంటివి కనిపించింది అంటే ఖచ్చితంగా అది క్యాన్సర్ అనే అర్థం అన్నమాట. సో, ఈ క్యాన్సర్ అనేది ఒక అవయవానికొస్తే అది అక్కడికే ఆగిపోదు. దాని పక్కన ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్యాన్సర్ లాగా కన్వర్ట్ చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకే క్యాన్సర్ వచ్చినప్పుడు మనకి సింప్టమ్స్ రాగానే దానికి రిలేటెడ్‌గా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే అది అక్కడి వరకే ఆగిపోదు. లేదు మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి అది పక్క దానికి కూడా స్ప్రెడ్ అయిపోయి పక్కనున్న ఆర్గాన్స్ అనే అవయవాలన్నిటిని కూడా డ్యామేజ్ చేసి అవేవైతే పని చేయాలో ఆ పని చేయకుండా మన బాడీని మొత్తం కూడా వీక్ చేసేస్తుందన్నమాట. సో, ఇదండి క్యాన్సర్ యొక్క ఇంట్రడక్షన్. అంటే నార్మల్ సెల్ ఎలా ఉంటుంది, క్యాన్సరస్ సెల్ ఎలా ఉంటుంది అనేది డిఫరెన్స్. సో, ఈరోజు నేను తీసుకునే టాపిక్ వచ్చేసి ఏ బాడీ పార్ట్స్‌కి క్యాన్సర్ వస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఏ బాడీ పార్ట్స్‌కి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే, సో మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో దాంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే లంగ్ క్యాన్సర్, లంగ్స్‌కి వచ్చే క్యాన్సర్ అన్నమాట. లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తులకి క్యాన్సర్ వస్తే లంగ్ క్యాన్సర్ అంటాము. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇది ఫీమేల్స్‌కి, ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్. ఇది కామన్‌గా ఇప్పుడు మనకు చూస్తున్నే క్యాన్సర్స్‌లో ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్. ఇవి 2 కూడా మోస్ట్ కామన్‌గా వచ్చే క్యాన్సర్ అన్నమాట. సో దీనివల్ల డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉంది అని సైంటిస్ట్ కూడా చెప్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్‌కి సంబంధించింది. సో పొట్ట భాగంలో మనకి నార్మల్ సెల్ కాకుండా క్యాన్సరస్ సెల్. క్యాన్సర్ అంటే ఏంటి అంటే సెల్ అనేది పరిమితి లేకుండా, లిమిట్ లేకుండా పెరిగేదాన్ని క్యాన్సర్ అని అంటామన్నమాట. సో అవి పెరుగుతూ వెళ్తే అది ఒక టైం వరకు ఏమవుతుంది అంటే అది ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఆర్గన్‌నే మొత్తం ఏ అవయవానికైతే ఆర్గన్ క్యాన్సర్ వస్తుందో ఆ అవయవము ఆ పని చేయకుండా ఆపేయడమే క్యాన్సర్ అని. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ప్రోస్టేట్ అంటే ఒక గ్రంథి, ఒక గ్లాండ్ అంటాము. ఆ గ్రంథికి వస్తే అది ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాము. నెక్స్ట్ గర్భసంచికొస్తే దాన్ని యూట్రైన్ క్యాన్సర్ అంటాం. గర్భసంచికొస్తే దాన్ని యూట్రైన్ క్యాన్సర్. తర్వాత బ్రెయిన్ ట్యూమర్ అని కూడా అంటాము. మనకి బ్రెయిన్‌లో గడ్డలాగా ఫార్మ్ అయింది అంటే అది బ్రెయిన్ క్యాన్సర్, ఆ బ్రెయిన్ ట్యూమర్ అని అంటాము. లుకేమియా అంటే ఏంటి అంటే బ్లడ్‌కి సంబంధించిన క్యాన్సర్ అన్నమాట. బ్లడ్ క్యాన్సర్ అని కూడా అంటాము.
నెక్స్ట్ వచ్చేసి ఓవేరియన్ క్యాన్సర్. ఓవేరియన్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఫీమేల్స్ లో కనిపించేదే. గర్భాశయానికి కానీ, తర్వాత గర్భం పక్కన మీకు చెప్పాను కదా, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చెప్పేటప్పుడు 2 ఓవరీస్ ఉంటాయని, అండాలు ఉంటాయి. సో వాటికి కూడా క్యాన్సర్ వస్తే వాటిని ఏమంటామంటే ఓవేరియన్ క్యాన్సర్ అంటాము. బ్రెస్ట్కి వస్తే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము. లివర్కి వస్తే లివర్ క్యాన్సర్, స్కిన్ అయితే స్కిన్ క్యాన్సర్, కిడ్నీకి వస్తే కిడ్నీ క్యాన్సర్. కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే పెద్ద పేగుకు వచ్చేదన్నమాట. పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్ ని కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాము. తర్వాత బ్లాడర్ అంటే యూరినరీ బ్లాడర్, యూరిన్ ఉంటుంది కదా బ్లాడర్, దానికొస్తే మనం బ్లాడర్ క్యాన్సర్ అంటాము. సో ఇవన్నీ కూడా మనకి మేజర్ మన బాడీలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గన్స్. బ్రెయిన్ ఇంపార్టెంటే, లంగ్స్ ఇంపార్టెంటే, లివర్ ఇంపార్టెంటే. సో వీటిల్లో ఏం జరుగుతుంది అంటే మామూలుగా ఈ అవయవాల్లో సెల్స్ అనేవి అన్నిట్లో కామన్ గా ఉంటుంది. బట్ ఈ అవయవంలో జరిగే చేంజెస్ వల్ల, అంటే జీన్స్ లో వచ్చే చేంజెస్ వల్ల ఆ నార్మల్ సెల్ కి బదులుగా వాటిల్లో క్యాన్సర్ సెల్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో వాటికంటే ఒక లిమిట్ ఉండదు కాబట్టి, ఇప్పుడు లంగ్స్ కి వచ్చిందంటే లంగ్స్ పక్కన మనకి ఏముంటుంది, హార్ట్ ఉంటుంది, హార్ట్ కూడా స్ప్రెడ్ అవుతుంది. లివర్ కి వస్తే పక్కనే మనకి స్టమక్ ఉంటుంది, స్టమక్ వస్తుంది, ప్యాంక్రియాస్ కి వస్తుంది, చిన్న పేగులకి, పెద్ద పేగులకి. అలా మనము ఒకవేళ క్యాన్సర్ కి సరైన ట్రీట్మెంట్ అనేది, ఫస్ట్ అది క్యాన్సరా కాదా అని గుర్తించకుండా సరైన ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోకపోతే కరెక్ట్ టైంలో, ఒక్క ఆర్గన్ కి వచ్చింది అంటే క్యాన్సర్ పక్కదానికి కూడా అది పాకిపోతూ ఉంటుందన్నమాట. సో చాలా డేంజరస్. మనం ఖచ్చితంగా వాటికి ఇన్ టైంలో ట్రీట్మెంట్ అనేది దానికి కనుక్కొని అది క్యాన్సరా కొన్ని గడ్డలు ఉంటాయి, ఆ గడ్డలు కొన్ని ఏమో క్యాన్సర్ గడ్డలు ఉంటాయి, కొన్ని క్యాన్సర్ కాని ఉంటాయి. సో అది మనం కనుక్కోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో అలా మనకి ఇప్పుడు నేను చెప్పిన ఈ బాడీలో ఉండే పార్ట్స్ అన్నిటికీ కూడా క్యాన్సర్ వస్తుంది. సో ఇవే కాదు ఇంకా వేరే ఉన్నాయి, కానీ మేజర్ ఇవన్నమాట. ఇవి మేజర్ ఆర్గన్స్ మనకి. కిడ్నీ గానీ, లివర్ గానీ, ప్యాంక్రియాస్ కానీ, లంగ్స్ కానీ, బ్రెయిన్ కానీ, ఇవన్నీ కూడా ఫీమేల్ రిప్రొడక్టివ్ అంటే ఆడవాళ్ళకి సంబంధించిన ఆర్గన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీటికి క్యాన్సర్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనము ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. సో వీటన్ని ఈ అన్ని క్యాన్సర్స్ లో ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే క్యాన్సర్ ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే ప్యాంక్రియాస్ కి క్యాన్సర్ రావడం అన్నమాట. సో ప్యాంక్రియాస్ అంటే ఏంటి అంటే ఇది ఒక మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో వచ్చే ఆర్గన్ అన్నమాట. ఇదండి ప్యాంక్రియాస్. ఈ యెల్లో కలర్ ఏంటి అంటే ఇది హెల్దీ ప్యాంక్రియా. హెల్దీ ప్యాంక్రియాస్ అంటే ఎలాంటి డిసీజ్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్ కానీ లేని ప్యాంక్రియాస్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ప్యాంక్రియాటిక్ ట్యూమర్. ఇది ట్యూమర్ అన్నమాట. ఇది గడ్డ. ట్యూమర్ అన్నా క్యాన్సర్ అన్నా ఒకటే అన్నమాట. సో మనకి ప్యాంక్రియాస్ అనేవి నార్మల్ గా ఉంటే ఇలా ఉంటుంది. అదే క్యాన్సర్ వచ్చిన ప్యాంక్రియాస్ అంటే మనకి ఇలా కనిపిస్తుంది. అంటే మనకి ప్యాంక్రియాస్ మీద ఇలా ఒక గడ్డలాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది మనకి ఎంఆర్ఐలో కానీ, ఎంఆర్సిపిలో కానీ మనకి ఇవి బాగా కనిపిస్తాయి. సో ఇది ప్యాంక్రియాటిక్ ట్యూమర్. సో ఇది ఏంటి అంటే ఈ రెడ్ కలర్ లో ఇట్లా సి షేప్ లో ఉండే, యూ షేప్ లో ఉండేది ఏంటి అంటే చిన్న పేగు అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్యాంక్రియాస్ అనేది చిన్న పేగుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఒకవేళ మనకి ప్యాంక్రియాస్ కి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, నిదానంగా అది పక్కనున్న చిన్న పేగుకి కూడా అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో చిన్న పేగు దెబ్బతినిందంటే చిన్న పేగుకి మనకి కంటిన్యూగా పెద్ద పేగు ఉంటుంది, అది కూడా దెబ్బతింటుంది. మళ్ళీ లివర్ కి దగ్గరలో ఉంది కాబట్టి లివర్ కి కూడా దెబ్బతినే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మామూలుగా ఈ ప్యాంక్రియాస్ యొక్క పని ఏంటి? కరివేపాకు కరివేపాకు సో మామూలుగా మన శరీరంలో ఈ ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటాయి అంటే చిన్న పేగుకి దగ్గరలో ఉంటుందన్నమాట. ఎందుకు ఈ ప్యాంక్రియాస్ మన శరీరంలో ఉపయోగం ఏంటి అంటే, వీటి యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఒకటి మన ఫుడ్ ని బాగా, మనం ఏదైతే ఫుడ్ తింటామో, ఏ ఫుడ్ తిన్నా కూడా అది బాగా అరగడానికి ప్యాంక్రియాస్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి అంటే మన బ్లడ్ లో ఉండే షుగర్ ని, అంటే షుగర్ వచ్చింది అని అంటాం కదా, యాక్చువల్లీ ప్రతి ఒక్కరి బ్లడ్ లో షుగర్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం గ్లూకోజ్ అని కూడా అంటాము. కానీ అదే ఎక్కువైతే దాన్ని మనము షుగర్ వ్యాధి అని అంటాము. అది నార్మల్ గా ఉంటే ఏం ప్రాబ్లం కాదు. సో అది నార్మల్ గా ఉండడానికి, అంటే అది పెరగకుండా మన బ్లడ్ లో నార్మల్ గా ఉండడానికి ఈ ప్యాంక్రియాస్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ ప్యాంక్రియాస్ అనేవి 2 పనులు చేస్తాయి. ఒకటి ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది బాగా అరగడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి అంటే మన బ్లడ్ లో ఉండే షుగర్
నార్మల్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ప్యాంక్రియాస్‌కి క్యాన్సర్ వస్తే ఏం జరుగుతుంది అంటే, ఇవి 2 పనులనేవి జరగడం సరిగ్గా ఉండదనమాట. ఏ 2 పనులంటే, ఒకటి తిన్న ఫుడ్ అనేది కంప్లీట్‌గా అంటే మంచిగా అరగకపోవడం. ఇంకోటేంటి అంటే, మన బ్లడ్‌లో ఉండే షుగర్ అనేది పెరగడం గానీ, తగ్గడం గానీ జరుగుతుంది. అలా 2 జరగకూడదు. అది పెరగకూడదు. షుగర్ అనేది ఎక్కువ అవ్వద్దు. షుగర్ అనేది తక్కువ అవ్వద్దు. పెరిగినా ప్రాబ్లమే, తగ్గినా ప్రాబ్లమే. సో, అది నార్మల్‌గా మెయింటైన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అది ఎలా మెయింటైన్ అవుతుంది అంటే, ఈ ప్యాంక్రియాస్ వల్లనే మెయింటైన్ అవుతుందనమాట. సో, ప్యాంక్రియాస్‌కి క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ 2 పనులనేవి సరిగ్గా జరగవు. అంటే ఫుడ్ అనేది సరిగ్గా అరగదు. ఇంకోటేంటి అంటే బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్ అదే షుగర్ అనేది ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం జరుగుతుంది. సో, ఈ ప్యాంక్రియాస్ ఒక్కసారి ఎఫెక్ట్ అయింది అంటే, అంటే ప్యాంక్రియాస్‌కి ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అంటే, అది ప్యాంక్రియాస్ వరకే ఆగిపోకుండా పక్కనున్న చిన్న పేగుకి, దాని దగ్గరలో ఉండే గాల్ బ్లాడర్ ఈ గ్రీన్ కలర్ వచ్చేసి గాల్ బ్లాడర్ అండి. ఈ పైన ఉండేదంతా లివరు. సో, వాటికి కూడా అది పాకే ఛాన్సెస్ అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుందనమాట. సో, క్యాన్సర్ అనేది అంత డేంజరస్ డిసీజ్. సో, అది మన బాడీలో ఏ అవయవానికైనా రావచ్చు. సో, ఇప్పుడు నేను డిస్కస్ చేసేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ప్యాంక్రియాస్‌కి వచ్చే క్యాన్సర్. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఎవరు రిస్క్‌లో ఉంటారు అంటే, సో, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఎవరికి రిస్క్‌లో ఉంటుందంటే, ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో అంతకుముందు ఎవరికైతే ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉంటే, అంటే ఈ క్యాన్సర్ అనే కాదు, ఏదైనా క్యాన్సర్‌కి సంబంధించి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉంది అంటే, వాళ్ళకి క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనే కాదు, మన బాడీలో నేనిందాక చెప్పిన క్యాన్సర్స్‌లో ఏ క్యాన్సర్ అయినా కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎవరికి అంటే అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో ముందు జనరేషన్స్‌లో ఆహ్, వాళ్ళ పేరెంట్స్‌కి గాని, వాళ్ళ పేరెంట్స్‌కి గాని అట్లా ఆ జనరేషన్‌లో ఎవరికైనా క్యాన్సర్ ఉంది అంటే, ఆ క్యాన్సర్‌కి సంబంధించిన జీన్స్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ పిల్లలు నెక్స్ట్ పిల్లల జనరేషన్ నుంచి అది పాస్ అవుతూ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్‌కి ఎవరికైనా క్యాన్సర్ ఉంటే పిల్లలకొస్తదని కాదు కానీ, రిస్క్ ఉంటారనమాట. వాళ్ళు రిస్క్ కిందికి అవుతారు. ఇంకెవరికొస్తుంది అంటే డయాబెటిస్ ఉంటే. అంటే కొంతమందికి ఆల్రెడీ షుగర్ ప్రాబ్లమ్ పుట్టుకతోనే వస్తుంది. సో, వాళ్ళకి కూడా డయాబెటిస్ అంటే ఏంటి? షుగర్ అనేది ఎక్కువ అవ్వడం. వాళ్ళ బ్లడ్‌లో షుగర్ అనేది ఎక్కువగా ఉండడం. షుగర్ ఎక్కువగా ఉంది అంటే దాన్ని మనం డయాబెటిస్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. ఆ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా పుట్టుకతోనే డయాబెటిస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అంటే వాళ్ళ ప్యాంక్రియాస్ అనేవి దెబ్బతిని అది క్యాన్సర్ కిందికి మారే ఛాన్స్ అనేది వాళ్ళకి కూడా ఉంటుంది. ఎవరికైతే షుగర్ ఉందో అంటే ఖచ్చితంగా షుగర్ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ రాదు. ఒకవేళ ఉంటే వాళ్ళకి సంబంధించిన జీన్స్ ఏదైతే వాళ్ళ బాడీలో ఉందనుకోండి, అది క్యాన్సర్ కిందికి మారుతుందనమాట. ఇంకోటి ప్యాంక్రియాటైటిస్ అనే డిసీజ్. మామూలుగా ప్యాంక్రియాస్‌కి 2 రకాల రోగాలనేవి వస్తది. ఒకటి క్యాన్సర్, ఇంకోటి ఇన్ఫెక్షన్. ఒకవేళ ప్యాంక్రియాస్‌కి ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే, ఎవరైతే బాగా ఆల్కహాల్ తీసుకుంటారో, మందు తాగుతారో వాళ్ళకి ప్యాంక్రియాస్ అనేవి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ప్యాంక్రియాస్ అనేవి పాడైపోతాయన్నమాట. అలా పాడైన ప్యాంక్రియాస్ వాళ్ళు అలాగే తాగడం కంటిన్యూ చేస్తే మళ్ళీ అది క్యాన్సర్ కిందకి మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే సిగరెట్ తాగడము, ఎవరైతే మందు తాగే అలవాటు ఉంటుందో వాళ్ళకి ప్యాంక్రియాస్‌కి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు అదే హాబిట్ కంటిన్యూ చేస్తే ఇన్ఫెక్షన్ అయిన ప్యాంక్రియాస్ క్యాన్సర్ కిందికి మారే అవకాశాలనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ కిందికి మారే అవకాశం అనేది ఉంది. ఇంకోటేంటి అంటే ఒబెసిటీ. ఒబెసిటీ అంటే తెలుసు గదండీ! ఒబెసిటీ అంటే వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్, అలాగే వాళ్ళ ఏజ్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉండాలి. బీఎంఐ అనేది కరెక్ట్‌గా ఉండాలి. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ ఏజ్ ఒకటైతే వాళ్ళ వెయిట్ అనేది ఒకలాగా ఉంటుంది. అంటే వాళ్ళ వెయిట్, ఏజ్ అనేది టాలీ అవ్వదు. వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు వెయిట్ అనేది ఉండరనమాట. వాళ్ళ వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతారు. సో, దాన్నే మనం ఒబెసిటీ అంటాము. సో, ఈ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంత వెయిట్ ఉండాలి. ఈ ఏజ్ వాళ్ళకి ఇంత వెయిట్ ఉండాలి. ఇంత బీఎంఐ ఉండాలనేది ఉంటుంది.
ఒబిసిటీ వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది, కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఆ సెల్స్ అవన్నీ పెరిగిపోవడం వల్ల అంటే అవన్నీ స్కిన్ కిందకొచ్చేసి చేరిపోవడం వల్ల ఆ ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరిగిపోయి వాళ్ళ ఏజ్ ఒకటవుతే వాళ్ళ వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుందనమాట. దాన్ని ఒబెసిటీ అంటాం. వాళ్ళకి కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే రిస్క్‌లో ఉంటారనమాట. సో, ఒబెసిటీ అనేది ఇదే కాదండి. ఏ ప్రాబ్లమ్‌కైనా నేను అంతకుముందు చెప్పిన హార్ట్ అటాక్ రావడానికైనా సరే, లేకపోతే ఇంకా వేరే ఏదైనా హార్ట్‌కి సంబంధించి గానీ, లేకపోతే లివర్‌కి సంబంధించి గానీ, ఏ ప్రాబ్లమ్ చూసినా కూడా దాంట్లో సిగరెట్ తాగే వాళ్ళలో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, ఒబెసిటీ వాళ్ళలో, అలానే డైట్ మంచి లైఫ్ స్టైల్, మంచి డైట్ అనేది ఫాలో అవ్వకుండా ఇష్టమైన ఫుడ్ అనేది అంటే ఎలా పడితే అలాంటి ఫుడ్డు, బయట ఫుడ్ ఎక్కువ తినడం, ఏ ఏ ఆయిల్ పడితే ఆయిల్ యూజ్ చేసిన ఫుడ్డు, కుక్ చేయడానికి యూజ్ చేసిన ఆయిల్ అలాంటి ఫుడ్ ఐటెమ్స్ తింటారో వాళ్ళంతా కూడా క్యాన్సర్‌కే కానీ, ఇంకా వేరే డిసీజ్‌కి కూడా వాళ్ళు రిస్క్ అన్నమాట. అంటే వాళ్ళు రిస్క్‌లో ఉంటారు. అంటే ఖచ్చితంగా వస్తదని కాదు కానీ, వాళ్ళొక రిస్క్‌లో ఉంటారు. సో, ఇలాంటివి ఏదైనా బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంటే, మనం అవి చేంజ్ చేసుకుంటే ఏమవుతుందంటే, వీటి నుంచి మనము దూరం ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. సో, కొంతమందికి ఏజ్ పెరిగే వాళ్ళలో అంటే ఓల్డ్ ఏజ్‌లో కూడా మన బాడీలో చాలా చేంజెస్ అనేవి వస్తాయి. వాళ్ళు టీనేజ్‌లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది వాళ్ళ బాడీ. తర్వాత పెద్దగా అయ్యే కొద్దీ 30 ప్లస్ వచ్చినాక కొన్ని చేంజెస్ ఒస్తాయి. 40 ప్లస్ వచ్చినాక, 50 ప్లస్ వచ్చాక చేంజెస్ ఒస్తాయి. 70 ప్లస్ వచ్చేసరికి బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం అనేది వాటి యొక్క పనితీరు అనేది ఆగిపోవడం స్టార్ట్ అంటే కంప్లీట్‌గా ఆగదు. నిదానంగా ఆ పనితీరు అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. బాడీలో చాలా చేంజెస్ అనేవి ఒస్తాయి. దాంట్లో వన్ ఆఫ్ ద చేంజ్ ఆ చేంజెస్ వల్ల క్యాన్సర్ కిందికి కూడా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ చేంజెస్ రావడం వల్ల. సో, వీళ్ళందరూ కూడా రిస్క్‌లో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళకి ఖచ్చితంగా వస్తదని కాదు గానీ 50, 50 ఛాన్సెస్ రిస్క్‌లో ఉండేవాళ్ళని అర్థం. సో, ఇది క్యాన్సర్ ఎవరెవరిలో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఒక్కసారి క్యాన్సర్ వచ్చాక వాళ్ళ బాడీలో ఏమేం చేంజెస్ ఒస్తాయి. ఒకవేళ ప్యాంక్రియాటిక్ క్యాన్సరే వచ్చిందనుకోండి వాళ్ళలో ఏం చేంజెస్ ఒస్తాయి? ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వాళ్ళలో అంటే, ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. అబ్డామిన్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఏంటి అంటే కడుపులో నొప్పి అనేది బాగా ఉంటది. ఎందుకు ప్యాంక్రియాస్‌కి కడుపు నొప్పికి ఏంటి సంబంధం అంటే మనకి కడుపు దగ్గరలోనే ప్యాంక్రియాస్ అనేవి ఉంటాయన్నమాట. చిన్న పేగు దగ్గర మనకి ప్యాంక్రియాస్ అనేవి ఉంటాయి. ఇంకోటేంటి అంటే బ్యాక్ పెయిన్ కూడా ఉంటుందనమాట. బ్యాక్ సైడ్ గూడా వాళ్ళకి పెయిన్ అని అంటే ముందు కడుపులో నొప్పి వచ్చి తర్వాత అది వెనకకి వీపు వరకు కూడా ఆ పెయిన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటేంటి అంటే వాళ్ళకి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం అనేది ఉంది. డయాబెటిస్ అంటే ఏంటి చెప్పాను కదండీ ఇందాక బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం అన్నమాట. సో, ఎందుకు పెరుగుతుంది అంటే ప్యాంక్రియాసే అవి ప్యాంక్రియాస్ పనేంటి అంటే మన బ్లడ్‌లో ఉండే షుగర్‌ని ఎప్పుడూ కూడా పెరగకుండా ఆపడమే ప్యాంక్రియాస్ యొక్క పని. కానీ ఇప్పుడు ప్యాంక్రియాస్‌కి ఏమైంది? క్యాన్సర్ వచ్చింది. సో, క్యాన్సర్ అవ్వడం వల్ల ఏమవుతుంది? బ్లడ్‌లో ఉండే షుగర్ అనేది దాని ఇష్టం వచ్చినట్టు పైకి, కిందికి అంటే ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం జరుగుతుంది. దాన్ని మెయింటైన్ చేసే ఆ షుగర్ లెవెల్స్‌ని మెయింటైన్ చేసే ప్యాంక్రియాసే ఇప్పుడేమైపోయింది క్యాన్సర్ రావడం వల్ల అది పనితీరు అనేది ఆగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్‌లో ఉండే షుగర్ అనేది ఎక్కువ అవ్వడం, బ్లడ్‌లో ఉండే షుగర్ అనేది తక్కువ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనము డయాబెటిస్ అంటాము. ఇంకోటేంటి అంటే ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఏంటి అంటే తిన్న ఫుడ్‌ని అరిగించడం అన్నమాట. సో, ఇక్కడ ప్యాంక్రియాస్ దెబ్బతినడం వల్ల అంటే ప్యాంక్రియాస్‌కి క్యాన్సర్ అవ్వడం వల్ల ఫుడ్ ఏదైతే మనం తింటామో ఆ ఫుడ్ అనేది అరగడం అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో పోషక విలువలు ఏవైతే ఉంటాయో అవి అందవు. అందకపోవడం వల్ల సడెన్‌గా వాళ్ళు ఏమవుతారంటే వెయిట్ లాస్ అయిపోతారు. వెయిట్ లాస్ అంటే ఏంటి బరువు తగ్గిపోతారన్నమాట. అంటే అప్పటి వరకు మంచి బరువనేది ఉంటుంది. అంటే కరెక్ట్ హైట్, వెయిట్, ఏజ్‌కి తగ్గట్టు అన్నీ ఉంటాయి. కానీ సడెన్‌గా ఏమైపోతుంది? వాళ్ళకి ఆ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడం వల్ల ప్యాంక్రియాస్ ఏం చేయాలి? తిన్న ఫుడ్‌లో ఉండే న్యూట్రియంట్స్, పోషకాలన్నిటిని కూడా శరీరానికి అందించాలి. కానీ ప్యాంక్రియాస్‌కి క్యాన్సర్ రావడం వల్ల ఆ పోషక విలువలేవి కూడా శరీరానికి అందకపోవడం వల్ల
వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ బరువు అనేది తగ్గడం అనేది కనిపిస్తుంది. సో అది సడన్ గా వాళ్ళకి వెయిట్ లాస్ అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఏంటి అంతకు ముందు నేను బాగా ఉన్నాను లాస్ట్ మంత్, ఇప్పుడేంటి నా వెయిట్ అనేది ఇంత తగ్గిపోయింది. ఆటోమేటిక్ గా వాళ్ళ బాడీలో వెయిట్ అనేవి, బాడీలో చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. ఇంకోటి సరిగ్గా ఆకలి అనేది అవ్వదు. ఆకలి అనేది ఉండదు. సో ఆకలి లేకపోవడం వల్ల, సరిగ్గా తినకపోవడం వల్ల, ఒక తిన్నవి కూడా సరిగ్గా శరీరానికి అందకపోవడం వల్ల వాళ్ళ బాడీ అనేది మొత్తం జనరల్‌గా వీక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి కళ్ళు తిరగడము, బాడీ అంతా వీక్ అవ్వడం, ప్రతి చిన్న పని చేసినా కూడా నీరసం రావడము, అప్పట్లాగా యాక్టివ్‌గా ఉండలేక ఫిజికల్‌గా వాళ్ళు యాక్టివ్‌గా ఉండలేరు. సో క్యాన్సర్ రాకముందు, క్యాన్సర్ సెల్ అనేది వాళ్ళ బాడీలోకి రాకముందు లాస్ అయిపోవడం. నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో ఏంటి అంటే ఆహ్, డయేరియా రావడం. అంటే మోషన్స్ అన్నా ఎక్కువ అవ్వడం, లేకపోతే అసలే మోషన్ రాకపోవడం. అలాంటి చేంజెస్ ఒస్తాయి. ఒకవేళ వచ్చినా కూడా బ్లడ్ రావడం. అంటే మోషన్‌లో బ్లడ్ రావడం అనేది చూస్తారు. కొంతమందికి ఏంటి అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం. కొంతమందికి కంటిన్యూ‌గా వామిటింగ్స్ రావడం. కడుపు నొప్పి రావడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం గాని, వామిటింగ్స్ అవ్వడము, ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయన్నమాట వాళ్ళకి. డయేరియా ప్రాబ్లమ్ గాని, ఒక్కొక్కసారి అసలు మోషనే అవ్వదన్నమాట. సో, అలాంటి ప్రాబ్లమ్ చూస్తారు. ఇంకోటేంటంటే బాడీ ఇలా చేంజెస్ ఒస్తాయి. అంటే మెయిన్‌గా ఈ ప్యాంక్రియాస్ దేనికి సంబంధించింది? జీర్ణాశయానికి సంబంధించింది. సో, మనం ఏ ఫుడ్ తిన్నా కూడా ఫుడ్ బాగా అరుగుతేనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతేనే మనం డైలీ యాక్టివ్‌గా ఉండి మన పనులు మనం చేసుకోగలుగుతాము. వీక్‌నెస్ అనేది రాదు. కానీ ఇక్కడ ప్యాంక్రియాస్ దెబ్బతినడం వల్ల ఏదైతే జీర్ణం అవ్వాలో పోషకాలు అందకపోవడం వల్ల వీక్‌నెస్ అనేది రావడము, వామిటింగ్స్ అవ్వడం కొంతమందిలో, వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండడం, ఆకలి అవ్వలేకపోవడము, ఒకవేళ తిన్నా కూడా అది అరగకుండా ఉండడము, కొంతమందికేమో ఆహ్, లూజ్ మోషన్స్ లాగా అవ్వడము, కొంతమందికేంటంటే జాండీస్ ఒస్తాయండి. జాండీస్ అంటే తెలుసు కదండీ మీకు, కామెర్లు అంటాము. జాండీస్ కూడా దీనికి ప్యాంక్రియాస్‌కి, జాండీస్‌కి సంబంధం ఏంటి అంటే మామూలుగా ప్యాంక్రియాస్‌కి దేనికి దగ్గరలో కొంచెం ఉంది? యువగా దగ్గరలో ఉంది. ప్యాంక్రియాస్ దేనికి దగ్గరలో ఉంది అంటే, మనకి లివర్‌కి దగ్గరలో కనిపిచ్చేదనమాట. సో, ఒక్కసారి ప్యాంక్రియాస్ దెబ్బతిన్నాయంటే, దాని పక్కనున్న లివర్‌ని, దాని దగ్గరున్న చిన్న పేగుని కూడా ఎఫెక్ట్ చేయడం డ్యామేజ్ చేయడం వల్ల, మనకి ఈ సింప్టమ్ అనేది కనిపిస్తుంది. జాండీస్ దేనివల్ల వస్తుందంటే, లివర్ దెబ్బతినడం వల్ల వచ్చేదనమాట. సో, లివర్ ఏం చేస్తుంది, మనకి జాండీస్ దేనివల్ల వస్తుందంటే, లివర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఈ జాండీస్ అనే సింప్టమ్ గూడా కనిపిస్తుంది. మేడం ఆల్ మ్యూట్ పెట్టేసండి మేడం. ఓకే సార్. పెట్టేసాను సార్. సో, ఈ సింప్టమ్ అనేది కనిపిస్తుందనమాట. ఇంకోటేంటి అంటే గాల్ బ్లాడర్ కూడా ఎఫెక్ట్ చేయడం. నేనిందాక మీకు చూయించాను కదా! మనకి ప్యాంక్రియాస్‌కి దేని దగ్గరలో ఉంటుంది ప్యాంక్రియాస్ అంటే మనకి లివర్, స్మాల్ ఇంటెస్టైన్, గాల్ బ్లాడర్ ఈ మూడిటికి దగ్గరలో ఉంటుంది. సో, ఇలా అన్నమాట. సో, ఇది ప్యాంక్రియాస్. సో, మనకిదొచ్చేసి గ్రీన్ కలర్ ఉండేది గాల్ బ్లాడర్. ఇదొచ్చేసి మనం లివర్. కింద ఈ యూ షేప్‌లో ఉండేదాన్ని ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్. ఇది చిన్న పేగన్నమాట. సో, ఇప్పుడు ప్యాంక్రియాస్ ఒకవేళ క్యాన్సర్ వచ్చింది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చింది అంటే, ఈ ప్యాంక్రియాసే దెబ్బతినడం కాకుండా, చిన్న పేగుని, అలానే ఈ గాల్ బ్లాడర్‌ని, అలానే ఈ లివర్‌ని కూడా దెబ్బతినడం స్టార్ట్ చేస్తుంది. సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఈ 3 కూడా కనెక్టెడ్ అన్నమాట. లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ఈ 3 కూడా ఒకదానికి లింక్ అయ్యి ఉంటుంది. సో, గాల్ బ్లాడర్‌కి ఈ మూడిట్లో ఒక్కదానికి ప్రాబ్లమ్ వచ్చిందంటే మిగతా రెండిటిని కూడా పాడవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గాల్ బ్లాడర్‌లో ఏం ప్రాబ్లమ్ వస్తుంది? స్టోన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. లివర్‌కి ఏమొస్తుంది? జాండీస్ ఒస్తుంది. ప్యాంక్రియాస్‌కి ఏమొస్తుంది? ఇన్ఫెక్షన్ కానీ, క్యాన్సర్ గాని ఒస్తుంది. ఈ రోగాలలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా గూడా మిగతా 3 కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. మిగతా 3 ఎఫెక్ట్ అయింది అంటే ఇంకా ఆ మనిషి బ్రతకడం అనేది చాలా కష్టము. వాళ్ళింకా సర్జరీ చేయడము, ఇంకేదైనా ట్రీట్‌మెంట్ అంటే లాస్ట్ స్టేజ్ వరకు ఎళ్తారు. ఇంకోటి క్యాన్సర్ అనేది మనకి ముందే పసిగట్టలేం. అంటే ముందే మనం వాటిని కనుక్కోలేమనమాట. అది కూడా మెయిన్‌గా ఏ క్యాన్సర్ అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఇది సడెన్‌గా వచ్చేస్తది వాళ్ళకి. కడుపు నొప్పి సడెన్‌గా వచ్చేస్తది. ఇప్పుడు
అపెండిక్స్ వచ్చినప్పుడు ఎలాగైతే స్టమక్ పెయిన్ వస్తుందో సేమ్ ఇది కూడా అలా వస్తుంది. మనకి మామూలుగా అయితే అపెండిక్స్ అనేది కింది భాగంలో వస్తుంది. కానీ ఇది పొత్తి కడుపు నొప్పిలాగా అంటే మనకి ఇక్కడ లంగ్స్ కి కింద ఊపిరితిత్తుల దగ్గర ఇంకా బాగా దాని కింద ఇంకా బాగా కడుపు నొప్పి రావడము. ఫుడ్ అనేది అస్సలు వాళ్ళకి అరగదు. ఎలాగైతే ఫుడ్ తీసుకుంటారో అలాగే ఫుడ్ అనేది వాళ్ళకి వామిటింగ్ అయిపోతుంది. ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి వామిట్ అవ్వడము, లేకపోతే లూజ్‌గా మోషన్స్ రావడము, ఇవన్నీ సింప్టమ్స్ వాళ్ళలో కనిపిస్తాయి. వాళ్ళు ఈ సింప్టమ్స్‌తో హాస్పిటల్‌కెళ్లారనుకోండి, చూస్తే మీకు ప్యాంక్రియాస్‌కి బాగా దెబ్బతినింది. మీ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిపోయాయి, ఇన్ఫెక్షన్ అయిపోయింది. అది క్యాన్సర్ కిందకి కూడా మారే అవకాశం ఉందని అప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఆ స్టేజ్ అది క్యాన్సర్ కిందకి మారే స్టేజ్ వరకు కూడా మనకి ఎలాంటి సింప్టమ్స్ అనేవి ఉండవు. అది లోపల ఎలా పాడైపోతుందో పాడైపోతుంది. కానీ మనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపించవు. లాస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అందుకే ప్యాంక్రియాస్ దెబ్బతిన్నా, లివర్ దెబ్బతిన్నా కూడా వాళ్ళు బతకడం అనేది చాలా కష్టం అన్నమాట. సో, ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే మనం ముందే ప్రివెన్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అని అంటాము. సో, ట్రీట్మెంట్‌కి ఎళ్ళక ముందే మనం వాటిని ప్రివెంట్ చేసుకుంటే మనకి ఇలాంటి క్యాన్సర్సే ఏ క్యాన్సర్ కూడా మన దగ్గరికి రాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఒకవేళ ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో మనకి మామూలుగా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే లాస్ట్ స్టేజ్‌లో మనకి కనుక్కున్నప్పుడు వాళ్ళకి సర్జరీ చేసి ఏదైతే క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో ఉండే క్యాన్సర్ సెల్‌ని తీస్తారు. కానీ తీసినా కూడా 100% రిజల్ట్ అనేది ఉండదనమాట. మళ్ళీ ఒక్క సెల్ లోపల ఉండిపోయినా గూడా మళ్ళీ అదొక సెల్ చాలు. మిగతా అన్ని సెల్స్‌ని కూడా క్యాన్సర్‌గా మార్చేస్తుంది. ఇంకొన్ని దానికేమో కీమోథెరపీ అంటాము. కీమోథెరపీ అంటే ఏ క్యాన్సర్ వచ్చినా గూడా ఇచ్చే ట్రీట్మెంట్. అంటే మెడిసిన్స్ ద్వారా. అంటే వాళ్ళ క్యాన్సర్ స్టేజ్ బట్టిచ్చి. కొన్ని క్యాన్సర్ ఏమో ఫస్ట్ స్టేజ్‌లో బయటపడుతుంది. కొన్ని క్యాన్సర్స్ సెకండ్ స్టేజ్‌లో బయటపడుతుంది. కొన్ని క్యాన్సర్‌లో లాస్ట్ స్టేజ్‌లో బయటపడుతుంది. వాళ్ళ స్టేజ్ క్యాన్సర్ బట్టిచ్చి ట్రీట్మెంట్ అనేది డాక్టర్స్ డిసైడ్ అయిపోతారు. అది సర్జరీ చేసైనా గానీ, కీమోథెరపీ చేసైనా గానీ, లేదంటే రేడియేషన్. రేడియేషన్ అంటే ఏంటంటే, ఒక కిరణాలు రేస్‌ని పాస్ చేసి బాడీ పార్ట్‌లో ఉండే క్యాన్సర్‌ని తగ్గిస్తారనమాట. సో, ఇవన్నీ కూడా డేంజరస్ ట్రీట్మెంట్స్. అంటే ఇవన్నిటికి కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒకటి సర్జికల్‌గా ట్రీట్మెంట్ చేస్తే మన 100% రిజల్ట్ అనేది తగ్గుతుంది అనేది ఇవ్వలేము. కీమోథెరపీ తీసుకుంటే టాబ్లెట్స్ యూజ్ చేస్తే ఒకదానికి వాడితే ఇంకోటి ఎఫెక్ట్ అవుతది. దెబ్బతింటాయి. ఇంగ్లీష్ మెడిసిన్ అంటేనే అది. ఒక దాని కోసం మనం ట్రీట్‌మెంట్ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ కంటిన్యూ‌గా వాడితే ఏమవుతుంది? కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. అవి స్టెరాయిడ్స్ కాబట్టి కంటిన్యూ‌గా స్టెరాయిడ్స్ వాడితే కూడా మనకి అది మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చిన్నగా డ్యామేజ్ చేసి తగ్గించేసి మనకి అది కిడ్నీ ఫెయిల్ అవ్వడమో లేకపోతే ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఉంటుంది. ఈ రేడియేషన్ అనేది ఇంకా డేంజరస్ ట్రీట్మెంట్ అన్నమాట. కానీ తప్పదన్నట్టు ఆ స్టేజ్ క్యాన్సర్ బట్టిచ్చి డాక్టర్ సజెస్ట్ చేయాల్సొస్తది. సో, ఈ రేడియేషన్ థెరపీ కూడా మనకి హైలీ డేంజరస్. ఎందుకంటే, ఒక బాడీ పార్ట్‌కి ఒకవేళ క్యాన్సర్‌కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటే, అది ఇంకో బాడీ పార్ట్‌కి కూడా అది దెబ్బతీసి, ఆ బాడీ పార్ట్ అనేది పనిజేయకుండా అయ్యే ఛాన్స్ అనేది, లేకపోతే ఈ రేడియేషన్ తీసుకోవడం వల్ల ఒక క్యాన్సర్ తగ్గిపోయి ఇంకో స్కిన్ క్యాన్సర్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అన్నిటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇలాంటి డిసీజెస్ అంటే ఇలాంటి క్యాన్సరే మెయిన్‌గా నేను చెప్పిన ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గానీ, లేకపోతే స్టమక్‌కి సంబంధించిన క్యాన్సర్ గానీ, ఏ క్యాన్సర్ అయినా కూడా మనకి ఈ స్టేజ్ వరకు వెళ్తే ఖచ్చితంగా మనకి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో, మన దగ్గరున్న సప్లిమెంట్స్ ఏవి యూజ్ చేసినా కూడా క్యాన్సర్ అనే కాదు, మన బాడీలో ఉండే ఏ పార్ట్‌కి కూడా క్యాన్సర్ సెల్ అనేది గ్రోత్ అవ్వదు. సో, మనము ఏ స్టేజ్‌లో తీసుకున్నా గూడా అంటే మనకి రాకపోయినా కూడా ప్రివెన్షన్ లాగా మనకు సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మన బాడీకి ఒకటేంటి అంటే రీజనరేషన్ అవుతుంది. అంటే సెల్స్ అనేవి రీజనరేట్ అవుతుంది. ఎలాంటి డెడ్ సెల్స్ ఏవైనా కూడా వాటన్నిటిని కూడా రీప్లేస్ చేసి కొత్త సెల్స్ అనేవి రావడం. ఎంత మంచిగా మనకి సెల్స్ అనేవి రీజనరేట్ అవుతాయి అంత మంచిదనమాట. ఇంకోటేంటి అంటే ఒబెసిటీ అనేది రాకుండా ఉంటుంది. ఫ్యాట్ సెల్స్ అన్నిటిని కూడా కరిగించేసి మనము హెల్తీగా, ఫిట్‌గా ఉండడానికి కూడా మన సప్లిమెంట్స్ అనేవి అన్నీ యూజ్ ఇప్పుడు నేను చెప్పిన రిస్క్‌లో ఉండే వాళ్ళందరూ కూడా
మనవి వాడితే ఆ రిస్క్‌లో నుంచి మన సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఆ రిస్క్‌లో ఉండే వాళ్ళు కూడా బయటికొచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా 100% రిజల్ట్ అనేవి ఉంటదనమాట. సో, ఈ క్యాన్సర్ అనే కాదు, ఏ క్యాన్సర్ అయినా కూడా హైలీ డేంజరస్. ఒక్కసారి క్యాన్సర్‌తో ఎఫెక్ట్ అయ్యారు అంటే, ఒక్క సెల్ అనేది దెబ్బతినిందంటే మిగతా సెల్స్ అన్నిటిని కూడా దెబ్బతీసి అదొక గడ్డలాగా, ఆ ఆర్గాన్‌ని మొత్తం ఒక గడ్డలాగా చేసేసి, ఆ ఆర్గాన్ ఏ పని చేయకుండా చేస్తుందనమాట. సో, క్యాన్సర్ అనేది డేంజరస్. అవి రాకుండా ఉండడానికి మన దగ్గర సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో, మన దగ్గరికి ఎవరైనా అనలైజర్‌లో అంటే 8G గాని, 6G గాని, 4G అనలైజర్ చెక్ చేసుకోవడానికి మన దగ్గరొచ్చినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం కూడా ఇంపార్టెంటే అన్నమాట. సో, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంది అని వాళ్ళు చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇలా క్యాన్సర్ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే, ఆ జీన్స్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి వచ్చి అది క్యాన్సర్ లోపల తెలియకుండానే అది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, మన దగ్గరున్న సప్లిమెంట్స్‌లో క్యాన్సర్ అనేది రాకుండా కాపాడుతుంది. కొత్త సెల్స్ అనేవి జనరేట్ అయ్యి, మన బాడీని రీజనరేషన్ చేసి, యాక్టివ్‌గా ఉంచి, ఇమ్యూనిటీ అనేది పెంచి, మనం ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడానికి ఉపయోగపడుతుంది అనేది ఎవరైతే మన దగ్గరకొస్తారో వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుందని నేను ఈ టాపిక్ తీసుకున్నానండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు.